హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో కులగణన జరగాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గం యూనిట్గా బీసీలకు సంబంధించిన లెక్కలు తేలాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో బీసీలకు రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉంది. ఈ డిమాండ్ చేస్తోంది, దీనికోసం పనిచేస్తోంది రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు గారు. బీఎస్పీ పార్టీకి సంబంధించిన స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నారు. సో బీసీ వాదంతో అక్కడ కొన్ని కులాల చేతిలో మాత్రమే అధికారం ఉంది, అన్ని కులాలకు అధికారం అందాలి అంటూ ఫైట్ చేస్తూ ఉన్నారు. పూర్ణచంద్ర గారు ప్రస్తుతం మనతో పాటు పాడ్కాస్ట్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్కారం. మీరేమైనా డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారా పూర్ణచంద్రరావు గారు? ఎందుకు ఇంత రివోల్ట్? మొత్తం మీ కెరీర్లో చాలా సాఫ్ట్గా, చాలా ఎక్కడ చిన్న కాంట్రవర్సీ లేకుండా చాలా సాఫ్ట్గా ఉన్నారు. మీరు ఒక్కసారిగా ఇంత రెవలిస్ట్గా ఎందుకు మారిపోయారు? అంటే నాకు నా కమిట్మెంట్ అంతా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. నేను పుట్టి పెరిగిన వాతావరణం ఒక గ్రామీణ వాతావరణం. మై ఫాదర్ వాజ్ బస్ కండక్టర్. ఒక మంచి గవర్నమెంట్ స్కూల్లో మంచి టీచర్లు నాకు చదువు చెప్పారు. అందులో ముఖ్యంగా ఒక ఎస్సీ టీచర్ ఉన్నారు, ఒక బ్రాహ్మిన్ టీచర్ ఉన్నారు. సో ఈ రోజున ఇలా నేను ఉన్నానంటే దానికి కారణం ఆ ఇద్దరు టీచర్లు, మా తల్లిదండ్రులు. ఆ ఊరు లింగపాలెం, ఆ స్కూల్. అందులో అసలు ఏ మాత్రం అనుమానం. నేను 7 సంవత్సరాల వరకు చదవలే. 7 సంవత్సరాలు వరుసగా తర్వాత వెంటనే చదివాను. సో నాకేంటంటే సిస్టమ్ నాకు చాలా ఇచ్చింది. నేను అగ్రికల్చర్ బీఎస్సీ చేరినప్పుడు నాకు బీసీ స్కాలర్షిప్ వచ్చింది. సో నేను సిస్టమ్ వచ్చింది, నా కమిట్మెంట్ సిస్టమ్. ఈ సిస్టమ్కి అన్యాయం చేస్తున్నారు. ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ అనే దాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఒక అతను సీఎం అయితే ఆయన ఏమనుకుంటున్నాడు అంటే పైనుంచి దిగొచ్చాను అనుకుంటున్నాడు. ఇది సిస్టమ్ గొప్పతనం. ఒక అతను ఐపీఎస్ అయినా, ఐఏఎస్ అయినా, ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, దీనికి ఒక ప్రాసెస్ ఉంది. డెమోక్రటిక్ ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్. ఈరోజు మనం మీడియా ఈరోజు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ మాత్రం స్వేచ్ఛగా, అది ఈ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి వరం. దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అనేది నా ఉద్దేశం. నా పాయింట్ అది. ఎవరు మిస్యూజ్ చేశారు? మీరు చాలామంది ముఖ్యమంత్రులు చూశారు. ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు, తర్వాత తెలంగాణలో పనిచేసినట్టున్నారు. తెలంగాణలోనే రిటైర్ అయిపోయారు కదా. సో ఎవరిలో ఆ డిస్క్రిమినేషన్ కనిపించింది? ఎవరు తక్కువేం కాదు. డిగ్రీ ఆఫ్ వేరియేషన్ ఉంటుంది ఇందులో. ఎవరు అంటారు శుద్ధపూసలు ఎవరు లేరు, అదేం లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన క్వాలిటీ కలిగిన వాళ్ళు ఉన్నారు అంతే. కొంతమంది తెలిసి మిస్యూజ్ చేశారు, కొంతమంది తెలియక మిస్యూజ్ చేశారు, కొంతమంది మిస్యూజే అదొక పెద్ద సిస్టమేటిక్గా చేసుకుంటూ వచ్చారు. ఆ మిస్యూజ్ చేయటం అనే దాన్ని ఒక ఆర్ట్ కింద, దాన్ని విపరీతమైనటువంటి అంటాడు చూడండి, ఏదో చెక్కినట్టు అని మీకు సినిమాలో అతడు సినిమాలో అంటాడు, అట్లా చెక్కినట్టు అంటుగట్టినట్టు, మొక్క అంటుగట్టినట్టు బ్రహ్మాండంగా అన్నమాట తయారు చేశారు. అసలు ప్రతిదానికి బయటకు వచ్చే గేమ్ ప్లాన్ వేరు, లోపల ఉండే గేమ్ ప్లాన్ వేరు. ఇదంతా ఎప్పటి నుంచి ఉంది మీలో అంటున్నాను నేను. ఈ ఆలోచన నేను అబ్జర్వ్ చేస్తాం కదా. మేము కూడా ఇండియన్ పోలీస్ సర్వీస్లో చేరినాక నేను పైగా మీరు తెలంగాణలో ఇంటెలిజెన్స్లో పనిచేశారు, ఏసీబీడీజీగా పనిచేశారు, ఆర్టీసీ ఎండీగా పనిచేశారు, ఆ తర్వాత అంతకుముందు చాలా చేశారు. సో ఈ 3 కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్ కదా, చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్ కదా. మీరు వాళ్ళని ఏమైనా ప్రలోభ పెట్టారా? వాళ్ళు మీ ద్వారా ఏమైనా తీసుకొని మీకు ఆ పదవులు ఇచ్చారా? ఇప్పుడంటే మీరు వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారంటే వాళ్ళకి సంబంధించిన మనుషులకు పదవులు ఇచ్చుకోవడం కదా, పొజిషన్లో పెట్టుకోవడం. నా బోట్ వాడిది ఎట్లుంటుందో చెప్తా. మీకు ఎంత చెప్పినా, మీకు పెద్ద అపోలో హాస్పిటల్ ఉన్నా, స్టార్ హాస్పిటల్ ఉన్నా, ఒక మంచి డాక్టర్ ఉండాలి, ఒక సర్జన్ ఉండాలి. సర్జన్ లేకపోతే నడవదు బండి అక్కడ. ఆ సర్జన్ ఇప్పుడు సర్జన్ దగ్గర కులం చూసుకోరు. కులం చూసుకుంటే వీడు చేస్తాడు, పేషెంట్ చేస్తాడు. అందుకని నా బోటోడు ఎట్టంటాడు అంటే వాళ్ళకున్న సమస్యలకి ఆ రోజుకి నేను పనికొస్తాను అనమాట. స్కిల్ సర్జన్ మీరు అంతే. నేను కూడా అట్లానే తీసుకున్నా. నేను ఎప్పుడు కూడా ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా, ఏ నాయకుడు ఉన్నా, ఈ రోజున అపోలోలో పనిచేస్తున్నా, రేపొద్దున కేర్లో పనిచేస్తా, ఇంకో రోజు ఇంకో హాస్పిటల్లో నేను సర్జన్గా నేను డాక్టర్గా పనిచేస్తాను. నాకున్నటువంటి ఏదైతే ఈ సర్వీస్ నాకు ఏం అవకాశాలు అయితే ఇచ్చిందో, అవకాశాలన్నింటినీ ఖచ్చితంగా ప్రజల కోసం ఎలా వీలైతే, ఎంత వీలైతే అంత నేను ఒక డాక్టర్ లాగానే పనిచేస్తాను. కానీ ఇప్పుడు ఈ వ్యవస్థలన్నింటినీ అధికారంలో ఉన్న వాళ్ళు తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు అనేది కదా అలిగేషను. సో ఆ సంస్థలో మీరున్నారు కదా, అప్పుడు మిమ్మల్ని కూడా వాళ్ళ ప్రయోజనాల కోసం వాడుకోలేరుగా అందరిని. అందుకే మీకు చెప్పాను నేను, కొన్ని చోట్ల వాళ్ళకి పనులు కూడా కావాలి. వాడుకోగలిగిన వాళ్ళనే పెట్టుకుంటారు కదా అక్కడ. వాడుకోగలిగిన వాళ్ళని పెట్టుకుంటారు,
కొంతమంది కుదరదు వాళ్ళకి, కొన్నేమో అంచనాలు తేడా ఉండి పెట్టుకోవచ్చు, కొంచెం నసీబ్గా బాత్ బి హై అనాపర్ ఓకే ఓకే ఉంటుంది కదా, అదృష్టం అనేది ఉంటుంది. నేను కూడా ఏంటంటే నేను డిస్పాషనేట్గానే ఉంటాను, నేనేమి మిస్యూజ్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ని. తర్వాత నా హెచ్ఆర్ మేనేజ్మెంట్లో నేను ఎప్పుడు కూడా నేను ఈ రకమైనటువంటి భావనలు మీకు వ్యక్తీకరించిన నా అడ్మినిస్ట్రేషన్ అలా ఉండదు. నేను కాన్స్టిట్యూషన్ ప్రకారం నిష్పక్షపాతంగా ఫెయిర్గా ఎలా ఉండాలని నేను ఆశిస్తున్నానో నేను అదే రకంగా పనిచేస్తాను. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణను కేసీఆర్ రూల్ చేస్తే కేసీఆర్ నియంతృత్వంగా ఓ రాజులాగా తెలంగాణని భావిస్తున్నాడు, తెలంగాణకి ఆయన రాజులా భావిస్తున్నాడు అంటూ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆ క్యాంపెయిన్ ద్వారానే ఎలక్షన్లో గెయిన్ అయింది. సో అటువంటి రాజు దగ్గర మీరు ఆఫీసర్గా పనిచేశారు. సో ఆయన దగ్గర నుంచి మీకు ఆ నియంతృత్వం తాలూకా ఇవి రాలేదా కేసీఆర్? అంటే కేసీఆర్ ఏం చేస్తా అంటే ఆయన 1-2 విషయాలు పెట్టుకుంటాడండి. ప్రతిదాన్ని ఆయన ప్రతివాడిని శోధించటం సాధించటం చేయడు. ఆయనకి ఉంటుంది ఒకటి, ఏదో ఒక ప్రాజెక్ట్ కట్టాలనుకోండి, ఇక దాని మీదనే ఉంటాడు ఆయన. ఒక లా అండ్ ఆర్డర్లో ఏదైనా ఒక ఆస్పెక్ట్ ఉందనుకోండి, ఇక దాని మీదనే ఉంటాడు. అంతేగాని ప్రతీది ఆయన మైక్రో మేనేజ్మెంట్ చేయడు. సో నా బొట్టు వాడితో ఆయనకి ఇబ్బంది లేదు కదా, నేనెంత ఆయన దృష్టిని ఆకర్షించే విధంగా తేడాగా నేను చేసేది ఏమి ఉండదు. నా సంస్థ ద్వారా ఆయన చేసుకోవాల్సిన అవసరాలు కూడా ఏమి ఉండవు, కాబట్టి పెద్దగా ఇదే ఉండదు. తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ ఉన్నంత వరకు నేను అందుకే ఒకసారి నసీబ్ అన్నాను, నాకు ఆ రకంగా జరిగి ఉండొచ్చు. తర్వాత ఆల్టర్నేటివ్స్ కూడా ఉండకపోవచ్చు, సమ్ బెటర్ ఆల్టర్నేటివ్ ఉండకపోవచ్చు, లేదా నేను అదృష్టవంతుడిని కావచ్చు, ఈయన మంచి ఆఫీసరే అని చెప్పి సమర్థుడే అని ఆయన నమ్మి వేసి ఉండొచ్చు రకరకాలుగా. నాకు ఎప్పుడు ఎవరు చెప్పలేదు అనుకోండి, చెప్పరు కూడా. సో నేను తప్పు చేసి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలనే దృష్టితో నేను పనిచేయలేదు కాబట్టి నాకు నడిచిపోయింది అట్లా. సో కేసీఆర్ కూడా బీసీలు ఎస్సీలు మిగతా వాళ్ళందరినీ రానియొద్దు అధికారంలోకి, వాళ్ళ అవకాశాలు తీసేసుకోవాలి, మనమే పవర్లో ఉండాలి, ఈ తరహా బిహేవ్ చేశారా మీరు? బ్యూరోక్రసీలో ఉండి చూశారు కదా గవర్నమెంట్. నేను అనుకుంటాను ఆయన ఫస్ట్ టర్మ్ బాగా చేశాడు ఆయన కేసీఆర్. సెకండ్ టర్మ్లో ఆయనకి కాన్ఫిడెన్స్ వచ్చింది, సో ఐఎమ్ నో ఆల్టర్నేటివ్ టు మీ అని. ఆ ధోరణిలో ఆయన ఏంటంటే ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని రాజకీయంగా కొన్ని సెక్షన్స్ ఇట్లా వీళ్ళని మనం దగ్గర తీసుకోవాలా అనే ఆలోచనలో ఆయన దాన్ని పెద్ద పట్టించుకోలేదు. ఆ రకంగా రాజకీయంగా ఆయన దాన్ని గమనించకపోవటం వల్ల కూడా ఆయన చేసిన తప్పని నా అభిప్రాయం. సో ఇప్పుడు 6 months అవుతుంది ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చి. ప్రభుత్వం గురించి మాట్లాడదాం మనం, బీసీకి సంబంధించిన విషయం. ఈ కొత్త సర్కారు 6 నెలల సర్కారు ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? 7 నెలలు అయిపోయింది, ఏమి అసలు చెప్పుకోదగినట్టు ఏం లేదు. మేము ఇప్పుడు మీకు ఇందా చెప్పాను, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. ఇప్పుడు ఆయన ఫ్లడ్స్ వస్తే బస్సులోనే పడుకుని అక్కడే ఫ్లడ్స్ పర్యవేక్షణ చేశాడు కదా. ఇప్పుడు నేను స్టీల్ ప్లాంట్ ఇది చిన్న విషయం అండి, నేను చెప్తున్నా. ఏముంది, 27,000 ఎకరాలు మీకు అక్కడ, 33,000 ఎకరాలు అమరావతి, 27,000 ఎకరాలు మీరు కొనండి. పార్టీ గవర్నమెంట్ తరఫున పవన్ కళ్యాణ్ మీరు ఇద్దరు కానీ దానిలోంచి బోర్డులంతా ఇన్కమ్ వస్తుంది, రన్ చేయండి, తప్పేంటి అందులో. అదాని కొనే బదులు ఓ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనకూడదు? ఇప్పుడు యూ చేంజ్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బికాస్ యు ఆర్ ఇన్ ది యువర్ పార్ట్నర్ ఇన్ ది గవర్నమెంట్ ఎట్ ది సెంటర్. అట్లానే మేము ఒక ఇష్యూ టేకప్ చేసామండి, ఎడవల్లి భూములని, దళిత భూములు. ఇది మీరు చాలా హృదయ విదారకమైన కేసు ఇది. అన్ఫార్చునేట్గా దీనికి పెద్దగా ప్రచారం దొరకట్ల. అక్కడ 50 సంవత్సరాల క్రితం ఒక ఆయన కలెక్టర్ కత్తి చంద్రయ్య గారు ఏం చేశారంటే ఎస్సీస్ని, అంటే ఎస్సీస్ ఎస్టీస్ని ఒక సొసైటీ కింద ఫామ్ చేసి 120 కుటుంబాలకి 416 ఎకరాలు ఆయన ఇచ్చాడు. ఏంటంటే అది మీరు బాగు చేసుకుని కల్టివేట్ చేసుకో, అంటే 50 సంవత్సరాల నుంచి కల్టివేట్ చేస్తున్నాడు. ఇది ఎడవల్లి అనే గ్రామం ఎక్కడుంది, చిలకలూరి పేట దగ్గర ఉంది. అది మన సెక్రటేరియట్ కోతవేడు దూరంలో ఉంటుంది అమరావతికి. సో ఏమైంది, అది 2011లో ఎవరో జియోలాజికల్ సర్వే చేసినప్పుడు మంచి విలువ కలిగిన బ్లాక్ గ్రానైట్ పడిందని, టోటల్ బ్లాక్ గ్రానైట్ రిజర్వ్స్ అక్కడ 7,600 కోట్ల రూపాయలు ఉందనేది వచ్చింది. రాగానే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే థర్డ్ టర్మ్లోనే 2016 కానీ 17 కానీ ఆ సొసైటీని రద్దు చేశారు. రద్దు చేసేటప్పటికి వాళ్ళు దళితులు బాగా గొడవ చేశారు. జగన్మోహన్ రెడ్డి
ఆయన పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. అప్పుడు చేసినప్పుడు వాళ్ళు కలిస్తే ఆయన హామీ ఇచ్చాడు, ఏంటి మీకు ఈ 416 ఎకరం మేము సొసైటీ కాదు ఇండివిజువల్గా పట్టాలు ఇస్తాను. సరే సంతోషించారు, మారుతుంది కదా గవర్నమెంట్ వస్తుందని. సో వచ్చినాక ఈయన ఏం చేశాడు, ఇవ్వకపోగా దాన్ని మైన్స్ డిపార్ట్మెంట్కి ఆ ల్యాండ్ని అప్పచెప్పేశాడు. వాళ్ళకి నామమాత్రపు కాంపన్సేషన్ ఇచ్చి, వాళ్ళు పట్టాలు అడుగుతుంటే వీళ్ళకి ఎట్లయిపోయింది, పేదవాడి పరిస్థితి ఏంటంటే సరేలే ఏదో డబ్బు వస్తే చచ్చినాడు పెళ్ళికి వచ్చిందే కట్టం అని చెప్పి తీసుకుని పక్కన పడితే, ఇప్పుడు అడిగితే ఏమంటున్నారు వాళ్ళు, మేము ఇచ్చాం కదా అని చెప్తున్నారు, లిటిగేషన్ పెడుతున్నారు. ఈ సమస్యని నిజం చెప్పండి, ఏ చీఫ్ మినిస్టర్ అయినా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు హుద్దులో ఎట్లయితే ఆయన ఒక వరద బాధితుల్ని పరిష్కరించడానికి చేశాడు, అది చాలా తక్కువ. వరద బాధితులు 2-3 రోజుల్లో సెట్ అయిపోద్ది. మనం వెళ్ళకపోయినా కానీ ఎవరో వాలంటీర్ చేస్తాడు, కలెక్టర్ చేస్తాడు, అది పెద్ద గొప్ప విషయం ఏం కదా దానిలో. దానికి ఒక చీఫ్ మినిస్టర్ వెళ్ళి కూర్చుని చేసే అంత పనేం లేదు అసలు. విజయవాడలో సెంటర్లో అమరావతిలో ఉండి అక్కడ పడుకోవాల్సిన అవసరమే లేదు యాక్చువల్లీ స్పీకింగ్. యాక్చువల్గా అలా పడుకోవడం కూడా ఎఫిషియన్సీ కాదు, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కాదు. అంటే ఇట్ ఈస్ ఓన్లీ ట్రైంగ్ టు షో ఆఫ్ దట్ ఐఎమ్ వర్కింగ్. నేనంటాను ఇక్కడ ఇది కదా వర్క్ చేయాల్సింది. ఈ 416 ఏదో ఒకటి తేల్చి చెప్పాలి కదా వాళ్ళకి. కుటుంబాలను భూమికి దూరం చేయడం, భూమికి దూరం చేయాలా. ఇప్పుడు అమరావతిలో 33,000 ఎకరాలు తీసుకున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, వాళ్ళకి సంవత్సరానికి 30,000 ఇస్తామన్నారు, 1,400 గజాల స్థలం ఇస్తామన్నారు కదా, పట్టాలు కూడా ఇచ్చారు కదా, చాలా మెటిక్యులస్గా చేస్తున్నారుగా. మరి వీళ్ళకి కనీసం 1,400 గజాలని ఇవ్వచ్చుగా వీళ్ళకి. వాళ్ళలాగా 30,000 అని ఇచ్చి ఇదిగో మీది ఇంత ఉంది, మీ స్థలం ఇది ఉందనో లేకపోతే ఈ భూమి ఇది ఉందనో చెప్పొచ్చు కదా. ఆన్ ది కాంట్రరీ ఏం చేస్తారో చూడండి, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఈ అమరావతిలో ఆ ల్యాండ్స్లో ఎస్సీలకు పట్టాలు ఇవ్వటం మొదలు, ఇక్కడ ఎస్సీలని ఆ భూమి గుంజుకుని మైన్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చి, సరే ఈ ఎస్సీలు కన్నా అక్కడ అమరావతిలో ఇచ్చాడంటే ఇవిడు ఆయన. చూడండి అసలు ఈ రాజకీయం ఎలా జరుగుతుంది, ఎంత అస్తవ్యస్త పాలన జరుగుతుంది. ఈ మరి 6 నెలల్లో మరి ఆయన పరిష్కరించాలి కదా, ఈ టీడీపీ గవర్నమెంట్ ఎందుకు పరిష్కరించట్లా. ఇంకొకటి చెప్తా మీకు, 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ శాంక్షన్ అయినాయి, అందులో 5 మెడికల్ కాలేజెస్ రన్ అవుతున్నాయి, ఇంకా బ్యాలెన్స్ మెడికల్ కాలేజెస్ 12 ఉన్నాయి. 12లో ఒకటేమో సెంటరే మేము నడిపిస్తాం పాడేరులో అని చెప్పారు. ఈ 11 మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అవునా? మీరు ఇదే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 11 మెడికల్ కాలేజెస్ శాంక్షన్ అయింది, 11 మెడికల్ కాలేజెస్ రన్ అవుతున్నాయి. అవును. జగన్మోహన్ రెడ్డి ఆయన అక్కడ ఏమండి 17 అనుకుంటా కదా, అక్కడ 17 ఇక్కడ 11. అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఆయన దాన్ని మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్లు ఇచ్చాడు. దానికి 17 కాలేజెస్ ఇచ్చాడు, సైట్స్ గిట్స్ ఇవన్నీ. కొన్ని దాదాపు 4-5 కాలేజీల్లో ఈ బిల్డింగ్స్ సగం కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది, ల్యాండ్స్లో నడుస్తుంది. ఆ 4-5 కాలేజీలు రాబోయే కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయడానికి చూస్తున్నారు. మరి ఇక్కడ ఈయన ఏం చేశాడు కేసీఆర్, ప్రైవేట్ బిల్డింగ్స్లో దాన్ని స్టార్ట్ చేసి అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ని దానికి అనుసంధానం చేసి కాలేజెస్. వీళ్ళ సమస్య ఇంకోటి ఉంది, ఇక్కడ సరైన ఫ్యాకల్టీ లేదు, అదొకటి ప్రయత్నించాలి. సో గుడ్డిలో మెల్ల పర్వాలే. అక్కడేంటంటే ఆ కాలేజెస్ 17 స్టార్ట్ చేయలే. మరి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అంటూ స్టార్ట్ చేయని 17 కాలేజీలు ఎందుకు స్టార్ట్ చేయలే? 27,000 కోట్ల రూపాయలు అమరావతిలో డంప్ చేస్తూ ఇదెందుకు చేయరు నాకు చెప్పండి. 2 ఇది ఎవరికి ఇస్తారు? ప్రైవేట్ అంటే ఎవరికి ఇస్తారు? బీసీలకి ఇస్తారండి, ఎస్సీలకి ఎస్టీలకి ఇస్తారా? ఎవరికైతే డబ్బు ఉందో వాళ్ళకి ఇస్తారు. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? బీసీ ఎస్టీల దగ్గర డబ్బులు ఉంటాయా కొనడానికి కాలేజెస్? మళ్ళీ మీరే తీసుకుంటారు. ఎవరికి తీసుకుంటారు? పాలకులం ఏది ఉంటే ఆ కులం తీసుకుంటారు. ఇంతకుముందు 2 కులాలు పంచుకునేవాళ్ళు, ఇప్పుడు అక్కడ విపరీతమైన కుల పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి, గ్రూపులు అయిపోయినాయి కాబట్టి ఒక కులమో లేకపోతే సహకులానికో ధనిక కులానికి ఇచ్చేసి పెట్టుకుంటారు. తర్వాత ఇంకో అన్యాయం ఏంటి, ప్రైవేట్కి చేస్తే ఆ సీట్లన్నీ ప్రైవేట్ వాళ్ళు అమ్ముకుంటారు. క్యాపిటేషన్ ఫీజు పేరుకున్నా వాళ్ళు అమ్ముకుంటారు. తర్వాత వాళ్ళు ఫ్యాకల్టీని ఎవరు పెడతారు? డమ్మీ ఫ్యాకల్టీని పెడతారు. తూతూ మంత్రంతో చదువు జరుగుద్ది అక్కడ. గవర్నమెంట్ కాలేజ్ అయితే గవర్నమెంట్ ఫ్యాకల్టీ ఉంటుంది, 200 పోస్టులు ఉంటారు, ఉద్యోగాలు వస్తాయి. రిజర్వేషన్ ప్రకారం బీసీ డాక్టర్లు, ఎస్సీ డాక్టర్లు, ఎస్టీ డాక్టర్లు, మైనారిటీల డాక్టర్లు అందరూ ఉంటారు అక్కడ. ఇప్పుడు అది ఏముండదు, ఆ ప్రైవేట్ కాలేజ్ అతని ఇష్టం. అతనికి సంబంధించిన వాళ్ళని ఎక్కువ జీతాలు ఇచ్చే వాళ్ళనేమో వాళ్ళ కులపోళ్ళని పెట్టుకుంటాడు,
తక్కువ జీతగాలకు ఇచ్చాడు లేబర్ కులాలని వాడుకుంటాడు. 15,000 30,000 40,000 ఇస్తాడు, అయిపోయా నడిపిస్తాడు అతను. సో ఈ రకమైనటువంటి అని ఇదేం పాలన నాకు చెప్పండి. ఎన్నాళ్ళు ఇంకా విద్యని ప్రైవేట్ పరం చేస్తారు, వైద్యాన్ని ప్రైవేట్ పరం చేస్తారు. పూర్వం అంటే డబ్బు లేదు. ప్రభుత్వాల దగ్గర అంత వెళ్తుండేది కాదు. 94లో ఈయన విజన్ 2020 స్టార్ట్ చేసినప్పుడు డబ్బులు లేవు, అందువల్ల ప్రైవేట్ భాగస్వామ్యాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైనా డబ్బులకి ఏమవుతుంది మీకు? ఎంత 3 లక్షల కోట్ల బడ్జెట్ దాదాపుగా, అప్పుడు 10,000 కోట్ల బడ్జెట్. అది 10,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్లకి ఏం చేస్తున్నారు మీరు? ఇవన్నీ ఎందుకు చేయరు? సో ఈ పాలన బాగుందని ఎలా చెప్పాలా? ఇందులో మనం ఆనందపడేది ఏం కనపట్లే అక్కడ చేసేది. రోజు ప్రచార ఆర్భాటం తప్పితే. ఇంకోటి ఏదో చూశాను మొన్న, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తలసరి ఆదాయం అట 2,70,000 అంట. ఇప్పుడు 2047కో 35కో ఏదో చూశాను నేను, 28 లక్షలు అవుతుంది అటండి తలసరి ఆదాయం. ఎవరి తలసరి ఆదాయం అవుతుంది? పాలకులాల తలసరి ఆదాయం అవుతుంది, కమ్మారెడ్లది అవుతుంది. అంటే బీసీ ఎస్సీ ఎస్టీల తలసరి ఆదాయం పెరగదు. రాష్ట్ర ఆదాయం పెరిగితే అందరి ఆదాయం పెరిగినట్టే కదా అంటున్నాడు ఆయన. పెరిగింది, కానీ ఇప్పుడు ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీల తలసరి ఆదాయం 70,000 కన్నా తక్కువ. ఓహో, కాస్ట్ వైజ్ కనుక తీస్తే 70,000 కన్నా తక్కువ. కానీ రాష్ట్ర తలసరి ఆదాయం 2,70,000. ఎగిరిడు 2,70,000, యు ఆర్ రైట్. కానీ సంపద అంతా మీ దగ్గరే ఉంది, మరి పాలన బాగున్నట్టు ఎట్లానండి? సో వాళ్ళదప్పుడు 3 లక్షల పైన ఉంటుంది. ఇది 3 లక్షలు 4 లక్షలు, ఒకటి 10 లక్షలు. అందులో పరమ ధనికులు ఉంటారు కదా, వాడు 10 లక్షలు, వాడు ₹1,00,00,000 ఉంటుంది. వాడిదంతా తీసుకొచ్చి మనకి పెట్టి బీసీ ఎస్టీలకు పెట్టి మీ తలసరి ఆదాయం పెరిగిందంటే ఏంటది? వాట్ ఈస్ దిస్? హూమ్ ఆర్ యూ ఫూలింగ్? తలసరి ఆదాయాన్ని కూడా కులాల వారీగా తీస్తారా? మరి తీయాలిగా, తీస్తేనే న్యాయం. స్టేట్ యూనిట్ గా ఉంటుంది కదా. ఇప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు డెవలప్మెంట్ కాకుండా రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు అంటే దేశం అభివృద్ధి చెందినట్ట? అంటే మీరు అభివృద్ధి చెందితే అందరూ అభివృద్ధి చెందినట్ట? ఇప్పుడు ఈ రోజున సీఎం అభ్యర్థి గాని, మన దగ్గర ఉన్న 2 సీఎం అభ్యర్థులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఒక ఆయనకి 1,000 కోట్ల ఆస్తి, ఇంకో ఆయనకి 500-600 కోట్ల ఆస్తి యాజ్ పర్ మన ఎలక్షన్ కమిషన్ రికార్డ్స్ ఉంది. అంటే అందరికి ఉన్నట్టు అంటే ఆస్తి ఇచ్చేస్తారా? రిచెస్ట్ సీఎం వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఆస్తుల నుంచి ఏమన్నా మొన్న ఈ హుద్ తుఫాన్ కానీ లేకపోతే మొన్న ఫ్లడ్స్కి ఏమైనా ఇచ్చారా? వీళ్ళు ఇచ్చారు, సినీ స్టార్లు ఇచ్చారు. వీళ్ళు ఏమైనా ఇచ్చారండి? లేదు, ఇవ్వలేదు. మరి డబ్బులు ఉన్నాగా ఎందుకు ఇవ్వలే? ఇదంతా ఆఫీసర్స్గా ఉన్న వాళ్ళు ఆఫీసర్స్గా రిటైర్ అయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప, ఇంకా ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాల్లో రన్ చేస్తున్న వాళ్ళకి చెప్పలేరా సార్? చెప్పే పరిస్థితి ఉండదా? వాళ్ళకి ఎవరిని నిద్ర లేపచ్చండి? నిద్ర పోయేవాడిని నిద్ర లేపచ్చు, నిద్ర నటించే వాళ్ళని ఎవరైనా లేపగలరా? కానీ ఆఫీసర్లు కూడా వాళ్ళ అవసరాల కోసం కొల్యూడ్ అయిపోతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1 డజన్ మంది ఆఫీసర్లకు పైన కేసులు పెట్టారు, సస్పెన్షన్లు చేశారు, రోజు వచ్చి సంతకాలు పెట్టుకోండి అని చెప్తున్నారు. సో వాళ్ళు గతంలో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా, నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది, మేము శిక్షిస్తున్నాం వాళ్ళని అని ప్రభుత్వం చెప్తోంది. అందుకనే ఆఫీసర్లు నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే రూల్స్ ప్రకారం పనిచేయాలి, న్యాయంగా పనిచేయాలి. రూల్స్ అని చెప్పి లిటిగెంట్గా పనిచేయకూడదు, కష్టపడి పనిచేయాలా, డెవలప్ చేయాలా, అది నేర్చుకోవాల్సిన పాఠం. ఇంతవరకు ఇలాంటి గట్టి దెబ్బలు తగలలే అధికారులకి కదండి. ఇంతకుముందు ఎప్పుడు ఇలా సస్పెన్షన్స్ పర్వం జరగలే. ఈ స్థాయిలో ఇంకొకటి అబ్జర్వ్ చేస్తాను నేను. బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి మీకు బహుజన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాల్సిన అంశం ఉంది. రాజకీయంగా బలహీనమైన కులాలకు చెందిన అధికారులే సస్పెండ్ అవుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు. రాజకీయంగా బలమైన కులాల వాళ్ళని టచ్ చేయట్లేదు. ఓహో, రాజకీయంగా బలమైన కులాల వాళ్ళని టచ్ చేయట్లా. ఈ ఫేస్ చేస్తున్న వాళ్ళంతా రాజకీయంగా బలహీనమైన కులాలు. తప్పులు చేయలేదని నేను అంటలే, తప్పుల సంగతి అనేది అందరూ చేస్తుంటారు, చేస్తారు. ఎందుకంటే రాజకీయంగా బలమైన కులాల వాళ్ళు చేసిన తప్పులు ఇంతవరకు రికార్డులోకి తేలా, వాళ్ళ మీద చర్యలు లేవు. మరి ఒక్కొక్కళ్ళు 1,000 కోట్ల ఆస్తి సంపాదించిన వాళ్ళు ఉన్నారు రాజకీయంగా బలమైన వాళ్ళు. మరి వాళ్ళ సంగతి ఎందుకు టేకప్ చేయట్లేదు? ఆంజనేయులు గారు బ్రాహ్మిన్స్ కదా, ఆయన రాజకీయంగా ఈ రోజు బలహీనమైన కులమేగా, బలహీనమైన కులమే కదండి. రాజకీయంగా బలం లేదు కాబట్టి ఆయన. అలానే బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, రాజకీయంగా బలహీనులు కాబట్టి వాళ్ళ మీద చర్యలు గట్టిగా ఉన్నాయి. రాజకీయంగా బలమైన వాళ్ళు ఉన్నారు, మరి చర్యలు తీసుకోవాలి కదా. చర్యలు లేవు. మరి 6 నెలలు చాలలేదా దానికి?
తర్వాత తీసుకుంటారా? సో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలపైన పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఎందుకు ఇలా ఉన్నాయంటూ హోంమంత్రి గారు, డీజీపీ గారు అంటూ ఆయన బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు దాన్ని? పవన్ కళ్యాణ్ ఈ రోజు చేయాల్సిన పని ఏంటంటే ఈ విషయాలు కాదండి, ఇవి ఎట్లగొట్లా జరిగే ఏదో చర్య తీసుకుంటారు. బీసీలు కులగణన అడుగుతున్నారు. ఈ కులగణన టేకప్ చేయాలి. పవన్ కళ్యాణ్ కులగణన టేకప్ చేయాలి. ఎందుకంటే అటు చంద్రబాబుని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది, అటు మోడీని కన్విన్స్ చేయాల్సిన మోడీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కదా, వాళ్ళు పూర్తిగా చేయాల్సిన పని. అది చేయాల్సిన పనులు అవి. మనకి ఇవి ఎందుకండి, ఈ పనులు కాదండి. లడ్డూ వివాదాలు, స్టాంపీడ్లు, వీటిని కాదు కావాల్సింది. ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ని ఉత్తరాంధ్ర ప్రజలకి, అక్కడ ఉన్న 5 లక్షల బీసీ ఎస్సీ ఎస్టీలకి మైనార్టీలకి న్యాయం జరిగేట్టు వ్యవహరించడం, అది కదండి. పెద్ద పనులు చేయాలి కదా. ఇప్పుడు ఎవరైనా కానీ పెద్ద పనులు చేయాలి. ఏదో ఊరికినే ఒక రోజులో పోయేది ఏముంది, తీసుకోమని అనగానే వాళ్ళు ఏదో ఒకటి చర్య తీసుకుంటారు. అయిపోయినట్టే కదా. లడ్డు వివాదం ఎంక్వైరీ అయిపోయింది, అందులో ఏముంది, అది ఎప్పుడు తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది. లేకపోతే ఈ స్టాంపీడ్ ఉంది, అది అయిపోయింది, కాంపన్సేషన్, క్షమాపణ చెప్పడం, క్లోజ్. ఇవి కాదండి. టాప్ లీడర్స్ చేయాల్సిన పనులు ఏంటంటే టాప్ వర్క్స్, సండ్రీ వర్క్స్ కాదు, ఆల్ అండ్ సండ్రీ కాదు, మెయిన్ వర్క్స్ చేయాలి. పవన్ కళ్యాణ్కి రాజకీయ భవిష్యత్తు కావాలన్నా, పవన్ కళ్యాణ్ కూడా నాకు బహుజనవాదంతో నేను ఆలోచిస్తాను అని గతమైన స్టేట్మెంట్లు తీసుకున్నప్పుడు ఈ రోజున చేయాల్సింది ఏంటంటే, ఇది ఈ రోజున ఫెల్ట్ నీట్. ఈ రోజున ప్రజలు అడుగుతుంది ఏంటంటే, వీళ్ళకి చెప్పుకోవడానికి మీడియా లేదు కాబట్టి ఎవరికి తెలియట్లే. ఈ వాదం ఈ కులాల వాళ్ళకి మరి డబ్బు లేదు కాబట్టి మా పత్రికల్లో రాయించలేరు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వలేరు. కనీసం డబ్బున్నా మేము ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళం కులగాడిని ఎందుకని. అప్పుడు కోసం డబ్బు కోసమన్నా ఈ పత్రికలు ప్రచురించాయి. టీవీలో కూడా పెయిడ్ న్యూస్ వాడికి కొనుక్కునేవాడు. కొనుక్కుంటే మా వాదన్ని అతను టీవీ వాడు వేసేవాడు. ఎందుకంటే వాడికి డబ్బులు కావాలి కదా, టీవీలో వాళ్ళకి డబ్బులు కావాలా, న్యాయం ధర్మం కాదు, వాళ్ళ కుల ప్రయోజనాలు కావాలి. సో అందువల్ల మేము చేసి, మా దగ్గర లేదు కదా. లేనప్పుడు నిద్రాణంగా ఉన్న ఈ సమస్యని పరిష్కరించాల్సింది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కదా. మరి వాళ్ళు కొత్త తరం నాయకులు కదా, మరి చేసుకోవాలి కదా. మరి కాపు కులంతో పాటు బీసీ కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు, మైనారిటీ కులాలను కలుపుకునే విధంగా సాగాలి కదా. ఆయన మీకంటే ముందు మాయావతి గారి దగ్గరికి వెళ్ళారు, కాళ్ళు మొక్కారు, కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తా అని చెప్పారు. ఎందుకు అక్కడ మాయావతి గారు ఆయన కన్విన్స్ చేయలేకపోయారా, ఆయన ఆమెను కన్విన్స్ చేయలేకపోయారా? బయటకు వచ్చి ఇప్పుడు బీజేపీ పాట పాడుతున్నారు. ఏ పాట పాడినా ఈ పని అయితే చేయొచ్చు, అది ఆయన అందుకనే డిమాండ్. అది యూఆర్ ఆస్కింగ్ హిమ్ టు యాక్ట్ ఆన్ దీస్ లైన్స్. చేయాలి కదా అతను, చేయకుండా ఎట్లా? అధికారాన్ని పంచాలండి. 2 కులాల చేతుల్లోనే అధికారం ఉంది. ఈ అధికారాన్ని పంచినప్పుడే సంపద పంచబడుతుంది. అధికారం పంచితేనే సంపద పంచినప్పుడే మీకు ఈ సెక్షన్స్ ఆర్థికమైనటువంటి సమాజంలో జరుగుతుంది. ఇప్పుడు సామాజికంగా రాజకీయంగా వెనకబడిన వాళ్ళు ఆర్థికంగా దీనంగా దారుణంగా బలైతారండి. ఈ రోజున జరిగేది అది. మేము మీకు ఇచ్చాం పెన్షను, 2000 ఇచ్చాం, సావండి అంతే చాలు, మీకు 4000 చాలు, 3000 చాలు, మేము ఇచ్చాం కదా. ఈ ధోరణితో వాళ్ళు అనటం, అదే అనుకోవటం. ఎవరు ఇవ్వడానికి ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, అదే కదా. అదే అది కూడా ప్రజలకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది. వీళ్ళే చెప్పుకుంటున్నారు, ఆయన జేబులోంచి ఇచ్చాడా, బటన్ నొక్కితే ఇచ్చాడు. ఇప్పుడు 2,70,000 కోట్లు ఇచ్చాడు డిపిటి ద్వారా జగన్మోహన్ రెడ్డి. మరి ఎవరి దగ్గర నుంచి ఇచ్చాడు ఆయన? అవును. సో మొత్తం కలిపి 5 సంవత్సరాల్లో 15,000 కోట్ల బడ్జెట్ అది. 15,000 కోట్లో 2-3 వేల కోట్ల, 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు ఇచ్చాడు ఆయన. బ్యాలెన్స్ వర్క్స్ ఉంటాయి, 2-3 లక్షల కోట్ల వర్క్స్ ఉంటాయి. ఈ 2-3 లక్షల కోట్ల పర్సంటేజ్ 30,000 కోట్లు ఉంటుంది. మళ్ళీ ఇది కాకుండా ఈ డీల్స్ ఉంటాయి. కృష్ణపట్నం పోర్ట్ అమ్మిన డీలు, గంగవరం పోర్ట్ అమ్మిన డీలు. ఇప్పుడు మొన్న మనం చూసాం సోలార్ స్కామ్, 1750 కోట్ల డీల్. ఎందుకు దానిపైన ఎంక్వైరీ చేయట్లేదు సార్ చంద్రబాబు నాయుడు గారు? అదే మరి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఈ రోజున రాజ్యాన్ని వెళ్తుంది అదాని,
మీకు తీర ప్రాంతం అంతా కూడా ఆయన చేద్దాం. కారిడార్ చేస్తున్నా అంటే ప్రజల కోసం కాదు ఆ రాచబాట. కొత్త పోర్టులు కూడా ఇంకేదో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆదానికి ఇవ్వబోతున్నారని, రామాయపట్నం పోర్టు అదానికి ఇవ్వబోతారని, జిందాల్కేమో మూలాపేట పోర్టు శ్రీకాకుళంలో ఇవ్వబోతారని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి. వాళ్ళు కూడా కలిసినట్టుగా వాళ్ళ కోసం చేస్తున్నారండి వీళ్ళు రాజకీయం. సార్, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘకాలం పనిచేశారు కాబట్టి గత ప్రభుత్వాలు గతంలో ఉన్న కేసులు తవ్వితీయటం ఒకటి ఇప్పుడు జరుగుతుంది, పొలిటికల్ వెండేటా అని మాట్లాడుతున్నప్పటికీ గతంలో నాయకులపైన ఉన్న కేసులను ఇప్పుడు ఎత్తేసే కార్యక్రమం చెప్తుంది. ఉదాహరణకి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఏపీసీఈడీ ఆ కేసులను ఎత్తేయాలని ఆలోచన చేస్తుంది అనేది వింటున్నాం. సో అసాధ్యమేనా? పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా అయిపోయి ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళపైన ఉన్న కేసులు ఎత్తేసుకుంటూ పోతే ఎలా? మీకు ఇందాకటి నుంచి చెప్పింది అదే కదా. ఇప్పుడు అధికారులు చేసేది ఏంటంటే, మేము జాయిన్ అయినప్పుడు పరిస్థితులు అట్లా ఉండే కాదు. మాకేంటంటే కేసు రిజిస్టర్ చేయాలంటే 2-3 స్థాయిల్లో దాన్ని చూసుకుని ఉంది అంటేనే కేసు రిజిస్టర్ చేసేవాడు. ఇది అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు ఎట్లా ఉందంటే, రాజకీయమైన నిర్ణయం ఒకటి జరుగుతున్నప్పుడు కేసు రిజిస్టర్ చేయటం అనేది జరుగుతుంది. సో రాజకీయ నిర్ణయం తీసుకునే వాళ్ళకి తెలివితేటలను బట్టి ఆ కేసులు పెడతా ఉంటారు. మెటీరియల్ ఉన్న కేసులు, మెటీరియల్ లేని కేసులు. సో మరి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎటువైపు వస్తుందో మనకు తెలియదు. అది పాత కేసు కదా, జిఎస్టీ కౌన్సిల్ ఈడీ ఉండొచ్చు. సో ఏ రోజుకి ఆ రోజుకి మరి అది తెలివిగల కేసో తెలియలేని కేసో నాకు తెలియదు. సో మన డీటెయిల్స్ తెలియదు కాబట్టి. అయితే ఒకటి మాత్రం మనం ఈ రోజున ఒప్పుకోవాలండి, ఏంటంటే అందరూ అవినీతి పరులే. ఈ పర్టికులర్ కేసులో అవినీతి చేయకపోవచ్చు, కానీ ఒక పర్టికులర్ కేసులో ఇంకో కేసులో అయినా చేసి ఉంటారు కాబట్టి సరే వాళ్ళని కేసులు పెట్టుకునేవండి, తప్పేంటి? పాలక కులాలు, పార్టీలు ఇంతవరకు కొలాబరేటివ్గా పనిచేసుకున్నారు, అధికారాన్ని వాళ్ళ మధ్య పంచుకున్నారు. ఇప్పుడు డబ్బు ఎక్కువైపోయింది, సంపద ఎక్కువైపోయింది, 1000 కోట్ల ఆస్తులు దొరుకుతున్నాయి, సంపద పెరిగిపోయింది. కాబట్టి వాళ్ళు దానికోసం కొట్లాడుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటున్నారు. పెట్టుకునివ్వండి, తప్పేంటి? ఎవరు శుద్ధపూసలు లేరు కదా. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ కేసులు పెట్టుకోవడం నా ఉద్దేశంలో మంచి పరిణామం జరగాలి. వాళ్ళు వీళ్ళు ఇద్దరు అవినీతి పనులను ప్రజలు తెలుసుకుంటారు, తెలుసుకోవాలి. బీసీల్లోనో మిగతా వాళ్ళలోనో కాస్త ఏదైనా అసలు తెలుసుకోలేకపోతే ఆ కులాల నుంచి మంచి వాళ్ళు రావచ్చు, రానివ్వండి, మంచి వాళ్ళు రావడానికి పనికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరు నేను నీతిమంతుడిని, నేను ఇట్లా నేను అట్లా అని చెప్పడానికి లేదు ఇక్కడ పరిస్థితి అది. సో ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో బీఎస్పీ పార్టీ భవిష్యత్తు ఏంటి, లేకపోతే బీసీల భవిష్యత్తు ఏంటి అంటే? ఆంధ్రప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో మా ఓటింగ్ శాతం పెంచుకోవటానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. వివిధ రకాలైనటువంటి ప్రజల సమస్యల్ని ఎలుగెత్తి చాటుతాం, ఉద్యమాలు చేస్తాం. మేము ఎంత కష్టపడతాం మాకు అంత ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఉంటాయని మాకు నమ్మకం ఉంది. మా పార్టీలో ఒక ప్రధాన సమస్య ఆర్థిక సమస్య. మరి మా బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే దేశంలో ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొని పార్టీ. ఇప్పుడు ఇది ఎవరికి తెలియదు. చిత్రం ఏంటంటే, ఈ ప్రచార సాధనాలు కానీ ప్రసార మాధ్యమాలు కానీ వీళ్ళు చేసే పని ఏంటంటే మంచిని గుర్తించరు. వాళ్ళ దానిలో చూసుకుంటారు. ఇప్పుడు బీజేపీ ఉందంటే 6,000 కోట్ల పైగా మరి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నారు. కాంగ్రెస్ 1,600 కోట్లు. 10 సంవత్సరాలు వెళ్ళిన టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ 1,400 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్. వైసీపీ 300 కోట్లకు పైగా ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నారు. అలానే టీడీపీ 200 కోట్ల పైన ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నారు. వీళ్ళు తీసుకునే ఎలక్టోరల్ బాండ్స్ మరి అఫీషియల్ మనీ ఎంత ఉంటే అన్అఫీషియల్ ఎంత ఉంటుందో మనకు చెప్పలేం. సో ఇది పరిస్థితి. ఈ నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తల యొక్క చందాల మీద ఆధారపడి పనిచేసే పార్టీ. అందుకనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు దీన్ని గమనించి బహుజన్ సమాజ్ పార్టీకి మీ ద్వారా సపోర్ట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అర్థం చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కానీ, తెలంగాణ రాజకీయాలను కానీ, భారతదేశ రాజకీయాలను కానీ ఈ కోణం నుంచి కనుక అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మార్పులు వస్తాయి. మనం మన కాన్స్టిట్యూషన్ నిలబెట్టుకుంటామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ దిశగా మార్పులు రావాలని కూడా కోరుకుంటున్నాను. డెఫినెట్గా సొసైటీలో చేంజ్ రావాలి. ఎంతమంది జనాభా ఉన్నారో వాళ్ళకి వెల్త్ కూడా అదే స్థాయిలో వెళ్ళాలి. అది న్యాయం కదా. కులాలు మతాలు ఏవైనా వాళ్ళు సమాజంలో ఎంత ఉన్నారో వాళ్ళకి ఆ షేర్ రావాలి. ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సమయం కేటాయించినందుకు. ఇది పూర్ణచంద్ర గారితో స్పెషల్ పాడ్కాస్ట్.